వచ్చే ఎన్నికల్లో ఏపీలో మళ్లీ వైఎస్ జగనే ఘన విజయం సాధిస్తారని ఎమ్మెల్యే కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబును ప్రజలు ఎవరూ నమ్మటం లేదని, ఆయన జిత్తులమారి విధానాలను ప్రజలు ఎప్పుడూ విశ్వసించరని చెప్తున్న కొడాలి నానితో మా ప్రతినిధి సతీష్ అశోక్ ఫేస్ టు ఫేస్. గుడివాడలో ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయన ప్రతి గడపకు వెళ్లి ఎన్నికల సంబంధించిన ఏదైతే ఓటర్లను అభ్యర్థిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సార్ చెప్పండి, ఇది 5వ సారి మీరు ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఈసారి ఎలాంటి ఏదైతే ప్లాన్ తో ముందుకెళ్తున్న పరిస్థితి? ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు గుడివాడ నియోజకవర్గానికి, పట్టణానికి మేము 9,000 టిట్కో ఇళ్లు కానివ్వండి, 7,000 మందికి నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్లు కట్టించేటువంటి కార్యక్రమం, అదేవిధంగా ఫ్లైఓవరు, బస్టాండ్, హాస్పిటల్, అనేక అభివృద్ధి కార్యక్రమాలకు తీసుకొచ్చినటువంటి నిధులు, ఇవన్నీ కూడా చెప్తున్నాం. ఇంకా ఎన్నికలు రాలేదు, కానీ ఇప్పుడే కొడాలి నాని భయపడుతున్నారంటూ కూడా ప్రత్యర్థులు అంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ మిమ్మల్ని ఓడించడానికి ఉమ్మడి కృష్ణా జిల్లాలో గుడివాడ అనేది చాలా టీడీపీ టార్గెట్గా పెట్టుకుంది. వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్పబోతున్నారు? జనరల్గా ఏంటంటే గుడివాడ అంటే తెలుగుదేశం గడ్డ గది గుడ్డు అని చెప్పి సొల్లు కబుర్లు చెబుతూ ఉంటారు. నేను గతంలో కూడా చెప్పా, చంద్రబాబుని లోకేష్ని వచ్చి గుడివాడలో పోటీ చేయమని. ఇప్పుడు కూడా నేను అదే మాట కట్టుబడి ఉన్నా. ఇక్కడ 1983లో ఎన్టీ రామారావు పోటీ చేసినప్పుడు 50% ఓటింగ్ ఫస్ట్ టైం దాటింది తెలుగుదేశానికి. రెండోసారి ఎన్టీ రామారావు పోటీ చేసినప్పుడు గుడివాడలో 6,000 మెజార్టీ వచ్చింది. ఆయనకి 49% ఓటింగ్ వచ్చింది. వస్తే ఆయన ఇక్కడి నుంచి వదిలేసి వెళ్ళిపోయారు. తర్వాత 89లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఓడిపోయాడు. అప్పుడు తెలుగుదేశం పార్టీకి 46.5% ఓటింగే వచ్చింది. తర్వాత 94లో ఎన్టీ రామారావు ప్రపంచం వీసినప్పుడు ఈ గుడివాడలో 52% ఓటింగ్ వచ్చింది 94లో. తర్వాత 99లో సోనాద్రి గారు అబ్బాయి రావి హరగోపాల్ పోటీ చేసినప్పుడు హరికృష్ణ గారు పోటీ చేశాడు, ఈశ్వర్ కుమార్ గారు ఇండిపెండెంట్గా పోటీ చేశాడు, కాంగ్రెస్ రెబల్గా 41% ఓటుతో గెలుపొందాడు. తర్వాత 2004లో మేము నానా సంఘాన్ని ఆగితే మాకు మళ్ళీ 51% వచ్చింది. తర్వాత 2009లో పీఆర్పీ వచ్చింది, కొత్త పార్టీ, ట్రయాంగిల్ ఫైట్లో 46% ఓటింగ్ వచ్చింది. ఆ తర్వాత నేను తెలుగుదేశం పార్టీ వదిలేసి వైసీపీలోకి వచ్చి 2014లో తెలుగుదేశం పార్టీకి గుడివాడ నియోజకవర్గం వచ్చినటువంటి ఓటు పర్సెంట్ 41.9. ఈ గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఓటు బ్యాంకు 40%, జనసేన కలుపుకున్నారు కాబట్టి ఇంకో 2-3% పెరుగుతుంది. 43% వాళ్ళకి వస్తే మాకు 53-54% వైసీపీ ఓటు బ్యాంక్ ఉంటుంది. ఈ గుడివాడలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు భయపడి గంటకు ఒక క్యాండిడేట్ని, పూటకు ఒక క్యాండిడేట్ని, రోజుకు ఒక క్యాండిడేట్ని, ఎలక్షన్కి ఒక క్యాండిడేట్ని తెచ్చుకునేటువంటి బతుకులు వాళ్ళే. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను 3వ సారి పోటీ చేస్తున్నా, 3వ సారి గెలుస్తా. వాళ్ళు ఇంకో 3 సార్లు పోటీ చేసినారు. ఇంకో 3 అభ్యర్థులని ఈసారి అంతరిక్షంలో తెచ్చుకుంటారు. పోయినసారి బెవాడ నుంచి తెచ్చారు, ఈసారి అమెరికా నుంచి తెచ్చారు. నెక్స్ట్ ఎలక్షన్కి వచ్చేటప్పటికి అంతరిక్షం నుంచి తెచ్చుకుంటారు. చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం చంద్రగిరిలో కానీ, ఎన్టీ రామారావు ప్రాతినిధ్యం వహించినటువంటి గుడివాడలో కానీ, నిమ్మకూరు ఉన్నటువంటి ఎన్టీ రామారావు సొంతూరు నిమ్మకూరు ఉన్నటువంటి పామర్ కాన్స్టిట్యున్సీలో కానీ చంద్రబాబు ఎంత 420నో ఆడు ఎంత దొంగో ఈ ప్రాంతంలో వాళ్ళకి తెలుసు. వైసీపీకి గతంలో కంటే వచ్చిన ఎక్కువ సీట్లే వస్తాయి. ఖచ్చితంగా గుడివాడ గడ్డపై మరొక మారు వైసీపీ జెండా ఎగరవేస్తామని కొడాలని ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ వెంకటతో అశోక్, సాక్షి టీవీ, గుడివాడ నుంచి.